ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే కస్టమర్లకి సబ్సిడీ రావట్లేదా? ఒకవేళ ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకుంటే గనక 20,000 రూపాయలు మీరు నష్టపోతారు. ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సబ్సిడీ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? ఇటువంటి పూర్తి వివరాలని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటిగా నేను ఈ వీడియోలో కేవలం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి. అలానే మనం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సంబంధించిన ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఈ రోజు వరకు రివ్యూ చేయలేదు. ప్రెజెంట్ వచ్చిన Gen 2 వేరియంట్స్ అయితే మాత్రం మనం ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్స్ ఉన్నారో వారి యొక్క ఫీడ్బ్యాక్ని కానీ అలానే స్పెసిఫికేషన్స్ ఆధారంగా అయితే ఈ వీడియోని మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ విషయం చూసుకున్నట్లయితే తాజాగా 2024 సంవత్సరం ఫిబ్రవరిలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓలా S1X అనే ఒక వేరియంట్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. కేవలం 1,10,000 రూపాయలకి 190 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తామని చెప్పి కంపెనీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ తో. దీంతో చాలా ఎక్కువ రేంజ్ వస్తుందని చెప్పి అలానే 8 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ వస్తుందని చెప్పి చాలా మంది కస్టమర్లు ఈ S1X ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రీ బుకింగ్ చేసుకున్నారు. అలానే గమనించాల్సిన విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అప్పుడే స్పష్టం చేసింది ఏప్రిల్ నెలలోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ వస్తాయని చెప్పారు. అయినప్పటికీ కూడా తక్కువ రేటుకే ఎక్కువ రేంజ్ వస్తుందని చెప్పి చాలా మంది కస్టమర్లు అయితే S1X ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రీ బుకింగ్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రీ బుకింగ్ చేసుకున్నారో ఓలా కంపెనీ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కాల్ చేసినప్పుడు ఏమని చెప్తున్నారంటే S1X ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీస్ ఏప్రిల్ 28వ తారీఖు ఏప్రిల్ నెలలో ఉంటాయి కాబట్టి మీకు సబ్సిడీ రాదు, మీరు అడిషనల్ గా డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. ఇప్పుడు దానికి సమాధానం ఏంటంటే తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన అప్డేట్ ప్రకారం అయితే మార్చి 31, 2024 సంవత్సరం వరకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే సబ్సిడీలు అందజేస్తామని చెప్పి స్పష్టం చేసింది. మన ప్రీవియస్గా కొన్ని వారాల క్రితం మన ఛానల్లో కూడా ఇదే వీడియో చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటి వరకు సబ్సిడీలు ఇస్తుంది, దాని తర్వాత ఏం జరగబోతుందని చెప్పి. సో అదే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కంపెనీ వాళ్ళు కూడా చెప్తున్నారు. దీన్ని బట్టి ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లు ఎవరైతే ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే కనుక ఏప్రిల్ నెలలో డెలివరీ అవుతే మీరు అడిషనల్గా ఆ సబ్సిడీ తీసేసిన డబ్బులు ఏదైతే ఉంటాయో మీరే బేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ S1X వేరియంట్లో మొత్తం 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్, 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇస్తున్నారు. ఈ 3 వేరియంట్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏప్రిల్ నెలలోనే డెలివరీ చేస్తామని ప్రకటించడం జరిగింది. సో దీన్ని బట్టి అయితే మీరు కనుక S1X ఎలక్ట్రిక్ స్కూటర్ని సబ్సిడీ బెనిఫిట్ కోసం వస్తుందని చెప్పి బుక్ చేసుకుంటే కనుక ప్రజెంట్ అయితే మీరు దాన్ని క్యాన్సిల్ అయితే చేసుకోండి. మరి మీకు దీనికి ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? S1Xకి ఆల్టర్నేటివ్ S1X ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆల్టర్నేటివ్గా కనిపిస్తుందండి మీకు. ఇందులో మీకు S1X వేరియంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ మీకు S1X ప్లస్ వేరియంట్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. S1Xలో ఏదైతే 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే 125 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. అలానే S1X ప్లస్ వేరియంట్లో కూడా 125 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. పైగా S1X వేరియంట్ ఏదైతే 90,000 రూపాయల ప్రైస్ ఉందో S1X ప్లస్ వేరియంట్ని వీళ్ళు కంపెనీ వాళ్ళు తాజాగా ఆఫర్ కింద 85,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు ఒక S1X వేరియంట్ని తీసుకుందామని ప్లాన్లో ఉండి 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీకు ఆల్టర్నేటివ్గా S1X ప్లస్ వేరియంట్ అయితే ఉంది. ఎందుకంటే మీకు మార్చి 8వ తారీఖు కల్లా వీళ్ళు కంపెనీ వాళ్ళు S1X ప్లస్ వేరియంట్ని డెలివరీ ఇస్తామని చెప్తున్నారు. సో సబ్సిడీ బెనిఫిట్ ఈ లోపల వస్తుంది కాబట్టి మార్చి 31 తారీఖు లోపల ఉంటుంది కాబట్టి S1X ప్లస్ వేరియంట్ అనేది మీకు ఒక ఆల్టర్నేటివ్గా ఉంది. ఇక రెండో వేరియంట్ ఎవరైతే S1X ఎలక్ట్రిక్ స్కూటర్ని 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఉంది, నాకు 190 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రీ బుకింగ్ చేసుకున్నారు, వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ ఏంటి? వాళ్ళకున్న రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే ఓలా S1 Pro Gen 2 వేరియంట్ కంపెనీ వాళ్ళు చెప్తుంది 195 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 167 కిలోమీటర్ల రియల్ రేంజ్. ఇంచుమించుగా రియల్ రేంజ్ అనేది S1X వేరియంట్ 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్కి అలానే ఓలా S1 Pro Gen 2 వేరియంట్ యొక్క రేంజ్ ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ రియల్ రేంజ్ అనేది సేమ్గా ఉంది కాబట్టి రేంజ్ పరంగా మీకు 190 కిలోమీటర్ల రేంజ్ కోసమే ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఆల్టర్నేటివ్ ఓలా S1 Pro Gen 2 వేరియంట్. అయితే S1 Pro Gen 2 వేరియంట్ S1X 190 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ స్కూటర్ రేట్తో పోలిస్తే ఒక 20,000 రూపాయలు ఎక్కువ. అయినా సరే మీరు గమనించాల్సింది ఏంటంటే ఏప్రిల్ నెల వరకు మీరు వెయిట్ చేస్తే కనుక కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఇంకొక 20,000 వరకు రేటు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ సబ్సిడీ అయితే S1X మనకి 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఆధారంగా ఒక 20 నుండి 22,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు దానికోసం మీరు వెయిట్ చేసుకుని ఉంటే 20,000 రూపాయలు పెరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ S1 Pro Gen 2 వేరియంట్ 130,000 రూపాయలకి వస్తుంది కాబట్టి S1X ఏమో 110,000 రూపాయలు, S1 Pro Gen 2 వేరియంట్ ఇంకొక 20,000 రూపాయలు. సో మీకు ఏదైతే ఒకవేళ మీరు వెయిట్ చేస్తే పెరిగి 20,000 రూపాయలు ఇక్కడ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఆల్టర్నేటివ్ S1 Pro Gen 2 వేరియంట్గా ఉంది.
అలానే S1 Pro Gen 2 వేరియంట్ ఎందుకు ఆల్టర్నేటివ్ అని చెప్తున్నానంటే, మీకు S1 Pro Gen 2 వేరియంట్ని కూడా కంపెనీ వాళ్ళు మార్చి 11వ తారీఖు కల్లా డెలివరీ ఇస్తామని చెప్తున్నారు. అందువల్ల మీకు మార్చి 11వ తారీఖు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ డెడ్ లైన్ ఏది ఇచ్చారో ఆ డెడ్ లైన్ లోపే ఉంది కాబట్టి దీనికి కూడా సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఉన్న ఆల్టర్నేటివ్ ఓలా S1 Pro Gen 2 వేరియంట్. ఇక చివరిగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫిబ్రవరి నెలలో ఏదైతే అనౌన్స్ చేశారో 1,10,000 రూపాయలకి 190 కిలోమీటర్ల రేంజ్ అని చెప్పారు. ఆ బెనిఫిట్ అయితే కస్టమర్లకి అయితే అందే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మీకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఏప్రిల్ వరకు వెయిట్ చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ అయితే రాదని చెప్పేస్తుంది. అప్పుడు దాకా వెళ్తే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మీరు అడిషనల్ గా డబ్బులు సబ్సిడీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించిందో అది మీరే బేర్ చేసుకోవాలని చెప్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే ప్రకటించారు, కానీ నిజంగా ఆ దృష్టిలో పెట్టుకుని ఎవరైతే కస్టమర్లు ప్రీ బుకింగ్ చేసుకున్నారో ఈ రోజు వరకు వాళ్ళకైతే కనుక 1,10,000 రూపాయలకి S1X ఎలక్ట్రిక్ స్కూటర్ 190 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ బెనిఫిట్ అయితే రావట్లేదు. సో ఇది గమనించండి. మీకున్న ఆల్టర్నేటివ్స్ S1X 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఈ రేంజ్ లో తీసుకుందాం అనుకున్నట్లయితే S1X ప్లస్ వేరియంట్ వస్తుంది. 125 కిలోమీటర్ల రియల్ రేంజ్ క్లెయిమ్ కంపెనీ ప్రకారంగా. లేదు నాకు 190 కిలోమీటర్ రేంజ్ కావాలనుకుంటే కనుక మీరు ఇంకొక 20,000 రూపాయలు పెట్టుకుంటే S1 Pro Gen 2 వేరియంట్ వస్తుంది. అది మీకు రాబోయే రోజుల్లో ఏదైతే సబ్సిడీ తగ్గిపోతే పెరుగుతుందో ఆ రేట్ని ఇక్కడ మీరు కవర్ చేసుకుంటే అది ఇంకొక ఆల్టర్నేటివ్గా భావించవచ్చు. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సంబంధించిన S1X ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామని వెయిట్ చేసి లేకపోతే రేటు తక్కువ ఉంది రేంజ్ ఎక్కువ ఉందని చెప్పి బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, రెడీ ఫ్యూచర్.